తమ ఇళ్ల సమస్యను పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జర్నలిస్టులు రోడ్డెక్కారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీగా వెళ్లారు. డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. 20 సంవత్సరాలుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్న తాము గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొందినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో తమకు న్యాయం జరుగుతుందని అనుకున్నప్పటికీ నిరాశ ఎదురైందన్నారు. తమకు కేటాయించిన స్థలాల్లోనే ఇందిరమ్మ గృహ పథకం కింద పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇళ్ల సమస్యలను పరిష్కరించే వరకు దశల వారీగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలపై మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది. అట్టి ఇళ్లను రెగ్యులరైజ్ చేయకుండా మాకు ఆ ఇళ్లకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కోసం ఇబ్బంది పెడుతున్న దానిపై ఈరోజు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా మా హుజురాబాద్ జర్నలిస్టులకు నివేశన స్థలాలపై ఉన్న సమస్యలను క్లియర్ చేసి అట్టి స్థలాల్లో మేము ఇల్లు కట్టుకున్న దృష్ట్యా మాకు విద్యుత్ సౌకర్యం, రోడ్ల సౌకర్యం, కాలువల సౌకర్యం కల్పించి నీటి సౌకర్యం కల్పించి అందులో ఉండే విధంగా మాకు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే గత సంవత్సర కాలంగా మేము ఈ నూతన ప్రభుత్వానికి దశల వారీగా మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు గారికి, అలాగే మన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వివిధ మంత్రులకు, అధికారులకు గత సంవత్సర కాలంగా వినతి పత్రం ఇచ్చినప్పటికీ మా సమస్యను ఎటు తేల్చకపోవడంతో